ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి. నిజంగా మన రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోను వేరే వేరే జిల్లాల్లో గ్రామాలలో ట్రాన్స్పోర్ట్ లేనటువంటి గ్రామాల్లో కూడా ప్రస్తుతానికి ఆటోలే జనాలను చేరవేస్తున్నాయి. ఇటు పట్టణాల నుంచి వెళ్ళి ఊర్లకు. కొన్ని ఊర్లలో ఇప్పటికి కూడా బస్ సౌకర్యం లేదు. కాబట్టి అట్లాంటి ఆటో ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఊబర్స్ అని, క్యాబ్స్ అని, ప్రతి ఇంటికి కారు కొని ఈ ఫ్రీ బస్ అని చెప్పేసి ఆటో కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే దగ్గర కూర్చొని వాళ్ళు ఏదో జేఏసీకి సంబంధించి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ హక్కుల కోసం ఒకసారి చదువుదాము. బషీర్బాగ్లో జరిగింది ప్రోగ్రామ్ ఇది. ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఆటో బంద్ చేపడతామని తెలంగాణ ఆటో డ్రైవర్ల యూనియన్ను జేఏసీ హెచ్చరించింది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకుండా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ యూనియన్ల జేఏసీ శనివారం హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించింది. హిమాయత్ నగర్ పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళి నారాయణగూడ చౌరస్తా వరకు వందల మంది ఆటో డ్రైవర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారట. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించినట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. నిరసనలో కార్మిక సంఘాలు పాల్గొన్నాయి కొన్ని. అయితే ఇక్కడ 12,000 ఆర్థిక సాయం, సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం, ఇంధన ఛార్జీల పెంపునకు అనుగుణంగా మీటర్ ఛార్జీల పెంపు, రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు, కొత్త ఆటో పర్మిట్ల మంజూరు వంటి న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని చేశారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం అందజేస్తాం, ఫ్రీ బస్ వేసినాం కదట. ఫ్రీ బస్ వల్ల కొంత ఉపాధి కోల్పోతున్నారు, సంవత్సరానికి మేము ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. అది ఇంతవరకు ఇక్కడ కూడా అమలు చేయలేదు. అట్లాగే మొత్తంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అక్కడే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేస్తే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫ్రీ బస్సు వేసి వీళ్ళని ఇబ్బందులకు గురి చేసినాం కాబట్టి వీళ్ళకు ఏదో ఆల్టర్నేట్, ఇలా కిరాయిలు వచ్చే విధంగా ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆటో డ్రైవర్ కార్మికులకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్లు కార్మికులు సంఘాలు కోరుతున్నారు.